హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి రైల్వే ఎప్పుడు కూడా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ రాకముందే ముందుగానే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు అయితే వస్తూ ఉంటుంది కదా. అదేవిధంగా ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి నోటిఫికేషన్ అప్డేట్ వచ్చింది. ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి స్టేటస్ అనేది మెసేజెస్ అనేవి వస్తున్నాయి. ఒకసారి మీ మెసేజెస్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు మెసేజ్ రాకపోతే వర్రీ అవ్వకండి. 29th మనకి లాగిన్ పేజ్ ఓపెన్ అయినప్పుడు లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అలాగే నాబార్డ్, ఎల్ఐసి నుండి కూడా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ ఆర్ఆర్బీ నోటిఫికేషన్, ఆర్బీఐ నోటిఫికేషన్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే నెక్స్ట్ నాబార్డ్, ఎల్ఐసి కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఎన్టీపీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో మనకి యాక్చువల్గా యాన్యువల్ క్యాలెండర్ ఇచ్చారు కదా, జూలై టు సెప్టెంబర్లో జూనియర్ ఇంజనీర్ అలాగే ఎన్టీపీసీ పారామెడికల్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తామని చెప్పారు. ఆల్రెడీ జూనియర్ ఇంజనీర్ ఆఫ్లైన్ నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. ఆల్రెడీ దాని మీద వీడియో చేశాం కదా. అదేవిధంగా నెక్స్ట్ ఎన్టీపీసీ కూడా అయితే రావాల్సి ఉంది కదా. సో ఎన్టీపీసీకి సంబంధించి, ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. దీంట్లో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, గ్రాడ్యుయేట్ లెవెల్ రెండు రకాలు ఉంటాయి. అండర్ గ్రాడ్యుయేట్ అంటే కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ మీద మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా మీరు ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఖాళీల మీద మనకి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి మనకి 3404 ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, టీసీ, ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు టైపింగ్ అనేది అయితే రావాల్సి అయితే ఉంటుంది టైపిస్ట్ జాబ్స్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో గూడ్స్ ట్రైన్ మేనేజర్, సేఫ్టీ, స్టేషన్ మాస్టర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 7479 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. టోటల్గా మనకి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ డిగ్రీ కలుపుకొని 10,884 ఖాళీలు ఉన్నట్లుగా మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, అలాగే మనకి జోన్ వైజ్గా కూడా ఎన్ని ఖాళీలు ఉన్నది అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే మనకి 288 ఖాళీలు ఉన్నాయి. ముంబైకి సంబంధించి 44. ఓకే, ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. కేవలం ఇంటర్మీడియట్ అర్హత అలాగే డిగ్రీ అర్హత కూడా ఎన్టీపీసీ ఉద్యోగాలు అయితే అప్లై చేసుకోవచ్చు. కోవిడ్ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఇస్తారేమో వెయిట్ చేసి చూడాలి. అఫీషియల్గా వచ్చేదాకా కూడా ఎవరికి ఫుల్ క్లారిఫికేషన్ అయితే లేదు. ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. త్వరలోనే మనం నోటిఫికేషన్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ఆర్బీ జేఈ కూడా అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ చూడకపోతే చూడండి. నెక్స్ట్ నాబార్డ్, ఎల్ఐసి కూడా అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద ట్యాప్ చేసి మీరు రెడీగా పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.